నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మీ వైష్ణవి. నాలుగో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బీజేపీ మరియు జనసేన పార్టీ సర్పంచ్ మద్దతుదారుడిగా ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నరసనపేట మేజర్ పంచాయతీ ఎన్నికల్లో విద్యావేత్త, సహనశీలి, మాజీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు మాజీ గవర్నమెంట్ లీడర్ అయిన డి రాజ్ కుమార్ లాయర్ గారు బీజేపీ జనసేన బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. కాబట్టి మీ యొక్క అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను రాజ్ కుమార్ గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. బీజేపీ జనసేన బలపరిచిన అభ్యర్థి. నర్సంపేట ప్రజలు నన్ను ఓటేసి గెలిపించమని నా మనవి. రణస్థలం మండలం సిరిపురం పంచాయతీ టీడీపీ పార్టీ తరపున మద్దతుగా పోటీ చేస్తున్న కొయ్యాన దివ్య ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న తెదేపా అభ్యర్థి కొయ్యాన దివ్యకు ఓటు వేయాలంటూ ప్రజలకు అభ్యర్థించిన దుర్గాసి రామారావు ఇంటింటా ప్రచారంలో తెదేపా శ్రేణులు రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులైన సర్పంచ్ గా పోటీ చేస్తున్న కొయ్యాన దివ్య ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ మేరకు శనివారం జేఆర్పురం గ్రామంలో వెంకటేశ్వర కాలనీ, గరికపాలెం కాలనీల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జేఆర్పురం సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని, తనకు ఓటు వేసి పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ ప్రచారంలో దుర్గాసి రామారావు, కె లక్ష్మణరావు, దన్నాన మహేష్, తిప్పాన బాబురావు తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట మేజర్ పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూరెల శంకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మేజర్ పంచాయతీ నరసనపేటలో వైకాపా మద్దతుదారులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ సందర్భంగా నరసనపేట వైకాపా మద్దతుదారుడు సర్పంచ్ అభ్యర్థి బూరెల శంకర్ ఈ నెల 21న జరగనున్న ఎన్నికలకు ప్రచారాలను ముమ్మరం చేస్తూ సమాయత్తమవుతున్నారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పోటీ చేస్తాను నెంబర్గా మేము వదిలి చేస్తుంది. మీరు అందరూ సాయం చేయగలరు.
స్థానిక బండి వీధిలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రచారంలో భాగంగా స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. अरे हर महादेव. ओम नमः शिवाय. గుప్తా, జెడ్పీటీసీ చింతు రామారావు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మురళీధర్, నరసనపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నా దాల్నాయుడుతో పాటు చీపురు కృష్ణమూర్తి, చింత అప్పన్న, చింత చిన్నప్పన్న తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
అదంతా కలిపేసి ఇంకా అన్నీ వాటర్లో కుటుంబ సభ్యుల్లో రండి ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు అమ్మా. శ్రీకాకుళం జిల్లా నరసనపేట మండలం సత్యవరం అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ పాదాలమ్మ తల్లి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం 13/2/2021 నుండి 16/2/2021 వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ సందర్భంగా 13వ తేదీన ప్రతిష్టాపన విశేష పూజలు జరుగును. 16వ తేదీన అమ్మవారికి ముర్రాటలు, అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మహా అన్నప్రసాద వితరణ జరుగును. కాబట్టి భక్తులు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు ఆలయ కమిటీ సత్యవరం. లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో తులసమ్మ వారి ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించారు. హెచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం బెజ్జిపురంలో వెలిసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర పంచాయతన దేవస్థానం నందు సురవజ్ఞులు కామేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఇజ్జాడ శ్రీనివాసరావు, ఉత్తరలక్ష్మి దంపతులచే తులసి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి పూజాది కార్యక్రమాల్లో భాగంగా క్షీరాభిషేకం, యజ్ఞ హోమాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నర్సన్నపేట పట్టణంలో 2 రోజుల కిందట తన సెల్ ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఫోన్ ని కనిపెట్టి ఫిర్యాదుదారునికి అందజేశారు. నర్సన్నపేట పట్టణంలో 2 రోజుల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తి షాపింగ్ చేస్తుండగా ఒక స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నారు. వెంటనే ఆ వ్యక్తి నర్సన్నపేట పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా ఎస్ఐ సత్యనారాయణ ఫోన్ యొక్క వివరాలను సేకరించుకుని ఫోన్ యొక్క ఆచూకీ తెలుసుకుని పోగొట్టుకున్న శ్రీనివాస్ కు అందజేశారు. ఈ నేపథ్యంలో సిఐ తిరుపతిరావు స్థానికులు పోలీసులను అభినందించారు. జిల్లాలో 2వ విడత స్థానిక సంస్థల పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ జె నివాస్ మరియు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ పరిశీలించారు. రెండో విడత స్థానిక సంస్థల పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ పరిశీలించారు.
శనివారం పలాస, వజ్రపుకొత్తూరు, ఇచ్చాపురం మండలాల్లో జరుగుతున్న పోలింగ్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సత్యవరంలో శ్రీ పాదలమ్మ తల్లి ఆలయ పునఃప్రతిష్ఠ ఉత్సవాలు ఘనంగా ఈ రోజు నుండి మొదలయ్యాయి. సత్యవరం గ్రామంలో ఎవరైనా ఏ కార్యక్రమం చేయాలన్నా అది ఈ అమ్మ ఆశీర్వాదంతోనే ప్రారంభమవుతుంది. మొదట్లో వెలిసి ఉన్న ఈ అమ్మవారు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతుంది అని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ గ్రామం నుండి బయటకు వెళ్లేవారు గాని లేదా గ్రామం లోపలికి వచ్చేవారు గాని ఈ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్లరు. అంతటి మహిమ
50 కుటుంబాలు ఉన్న ఈ సచ్చివర గ్రామంలో అతి తక్కువ వ్యవధిలోనే 50 లక్షల ఆర్థిక వనరులు సమకూరాయి అంటే ఆ తల్లిపై ఆ ఊరి ప్రజలకు ఉన్న నమ్మకం అర్థం చేసుకోవచ్చు. వెంటనే ఆలయ నిర్మాణానికి నరసనపేట మేజర్ పంచాయతీ ఎన్నికల్లో విద్యావేత్త, సహనశీలి, మాజీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు మాజీ గవర్నమెంట్ లీడర్ అయిన డి రాజ్ కుమార్ లాయర్ గారు బీజేపీ జనసేన బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. కాబట్టి మీ యొక్క అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను రాజ్ కుమార్ గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. నిర్మాణానికి పునాదులు పడ్డాయి. కాల వ్యవధిలోనే ఒక అందమైన ఆలయం రూపుదిద్దుకుంది. చక్కటి శిల్ప సంపదతో సాక్షాత్తు అమ్మవారే ఆసీనులయ్యారా అన్నట్టుగా విగ్రహాలను రూపొందించారు. సత్యవరాగ్రహారం గ్రామదేవత పాదాలము తల్లని, అసిరి తల్లని, చరణాంబికాదేవని అనేక పేర్లతో అనేక రూపాలతో సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుదే అన్ని రూపాల్లో అందరి భయాలను కూడా తొలగించి మన గ్రామంలో వెలిసి ఉన్నటువంటి పాదాలము తల్లి, గ్రామదేవత అసిరి తల్లి, చరణాంబిక వివిధ నామాలతో ఉన్నటువంటి అమ్మవారికి లోగడ చిన్న ఆలయంలో అందరి పూజలు అందుకొని ఉండేది. అందరూ భక్తుల యొక్క ప్రేమాభిమానాలతో అమ్మవారి కరుణతో అందరికీ ఒకే ఉద్దేశంతో అమ్మవారి ఆలయాన్ని నిర్మాణం చేసుకొని ఆ అమ్మవారిని మళ్ళీ అందులో పునఃప్రతిష్ఠ జరిపించుకోవడానికి ఆ పాదాలని ప్రారంభమైన దగ్గర నుంచి నిర్మాణం ప్రారంభమైన దగ్గర కూడా పక్కన ఒక వృక్షం దగ్గర అమ్మవారి పాదాలని అమ్మవారి శక్తిని అందులో స్థాపితం చేసి అమ్మవారిని అక్కడ ఉంచి పూజలంతా అందింపజేశాం. మరలా ఈ రోజున అమ్మవారి శక్తిని పాదాల నుండి జ్యోతిలోకి ఆహ్వానం చేసుకొని గ్రామం అంతా ప్రదక్షిణ చేయించుకొని మళ్ళీ ఆ జ్యోతిలోంచి శక్తిని పాదాలని లోపట దేవాలయంలో సోమవారం నాడు ఉదయం 8:30 ఆవాహన చేసుకొని ఆ దేవతా శక్తిని ఆవాహన చేసి ప్రతిష్టా కార్యక్రమం తర్వాత పాదాలతోటే కాకుండా పాదాల రూపంతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తూ అమ్మవారి విగ్రహ రూపంలో కూడా దర్శనం చేసుకోవడానికి వీలుగా భక్తుల మనోభావాలని అందరూ కూడా సంగ్రహించుకొని విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం, పాదాల శక్తిని అందులో ప్రవేశింపజేయడం, ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు వివిధ గ్రామాల వాళ్ళు భక్తిజన సందోహంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకున్నారు. ఇప్పుడు పునఃప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించాలని దైవజ్ఞులు నిర్ణయించారు.
గ్రామ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ అమ్మవారి కృపను పొందాలని దీన్ని ముందుండి నడిపిస్తున్న ఆరంగి మురళి కోరారు. పాదాలమ్మ తల్లి అని ఊరు అసిరి తల్లి అని పేర్లు గల అమ్మవారి తల్లి నాకు సుమారు 60 సంవత్సరాలు దాటి ఉంది. నా చిన్నతనంలో దాసురాలు లండ్ల అచ్చమ్మ అనే ఆవిడ ఉండేది ఇక్కడ. ఆ దాసురాలు అంటే నర్సన్నపేటలో విపరీతమైనటువంటి కలరా అంటే కనీసం ఒక 500-600 మంది చనిపోయి ఉంటారు అక్కడ. అటువంటిది నర్సన్నపేటలో 1-2 వార్డులు అయినటువంటి సచివరంకి రాకుండా ఆ దాసురాలు ప్రతిరోజు రాత్రి అలాగ మొత్తం అక్షతలో కిన్ని కలుపుకొని బొట్టలో కలుపుకొని ఆ దాసురాల తాలూకా భర్త ప్రక్కన ఎవరో ఒకరు వాళ్ళు లేకపోయినా ఒక్క ఆవిడ అంటే ఎంత అమ్మవారి తాలూకా శక్తి ఉందో ఒకసారి ఆలోచించండి. అలాంటి ఆవిడ మొత్తం పొలిమేరలంతా తిరిగి ఈ అక్షతలు జల్లి అక్కడక్కడ అంటే వెళ్ళే భక్తులు చెప్తారు వెనక వెళ్ళే వాళ్ళు ఎవరో అంటే కలరా దేవత రాకుండా ఊర్లోకి రాకుండా ఆవిడ ఆపి మా ఊర్లో మాత్రం ఎటువంటి కలరా కానీ ఎటువంటి రాలేదు ఆ టైంలోన. అంటే అంత శక్తిగల అమ్మవారు అన్నమాట ఈవిడ. ఈరోజు ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పెద్దలు గ్రామ పెద్దలు అందరూ ఒక అభిమానంతో ఇచ్చేసి అంటే ఒక ఐకమత్యం అన్నమాట, ఐక్యత గ్రామం అంటే ఐక్యత చాటి ఇంత భారీగా ఇచ్చేసినటువంటి చిన్నవాడైన మా మురళికి ఆశీర్వదించాలో లేకపోతే అభినందించాలో తెలియదు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. రండి మనం కూడా ఈ ఆలయ పునఃప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొందాం. మన శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటకు చేరువలో నిర్మాణమైన అద్భుతమైన ఈ ఆలయాన్ని మనం అందరం దర్శిద్దాం. ఆ తల్లి కరుణా కటాక్ష